పడటం లేదు. పొలాలు ఎండిపోయాయి, ఉన్న రూకలు అయిపోయాయి. తినడానికి ఒక్క రొట్టె ముక్క కూడా లేదు. ఈ పశువులే మాకు మిగిలిన ఆస్తి. వీటిని తీసుకుని మాకు ధాన్యం ఇవ్వండి. మా పిల్లలు ఆకలితో ఉన్నారు. భయపడకండి, మీ పశువులను ధాన్యగారానికి తీసుకురండి. వాటిని మేము చూసుకుంటాము. మీకు యావలు, గోధుమలు ఇవ్వబడతాయి. ప్రతి ప్రాంతానికి ఈ వార్తను తెలియచేయండి. పశువులను తీసుకువచ్చిన వారికి ధాన్యం ఇవ్వబడుతుంది. ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదు. ఇదిగో మీ ధృవపత్రం. నమోదు పూర్తయింది. ఒక దేశాన్ని సజీవముగా ఉంచడానికి దేశమంతటి పశు సంపద ఒకే సంవత్సరంలో ఫరో చేతికి చేరింది. మరో సంవత్సరం గడిచింది, కానీ కరువు మాత్రం తగ్గలేదు. వరుసలో ఉండండి, ప్రధానాధికారి వస్తున్నారు. ప్రభు, సత్యాన్ని దాచలేరు. మా ధనం అయిపోయింది. మా పశు సంపద అంత మీ ఆధీనములో ఉంది. మా దేహాలు, మా భూములు తప్ప ఇంకేమి మిగలలేదు. ఆహారానికి బదులుగా మమ్మల్ని, మా భూములను కొనుగోలు చేయండి. మేము ఫరోకు సేవకులమై ఉంటాం. రమ్ము యోసేపు. ప్రభు, ప్రజలు ధాన్యానికి బదులుగా తమ భూములను తమను తాము అర్పిస్తున్నారు. మీ ఆలోచన తెలుసుకోవాలని కోరుతున్నాను. ఐగుప్తు దేశమంతటిలో నీకంటే జ్ఞానవంతుడు మరొకరు లేరు. ఈ దేశాన్ని నీవెన్నడూ నిరాశపరచలేదు. యుక్తమైనదే చేయి. మీ భూములు ఫరో కొరకు కొనబడతాయి. మీ పొలాల్లో విత్తడానికి మీకు విత్తనాలు ఇవ్వబడతాయి. పంట వచ్చినప్పుడు దానిలో 5వ వంతు ఫరోకి ఇవ్వండి. నైలు నది ఐగుప్తు దేశానికి జీవనాడి. దేవుని జ్ఞానంతో నడిపించబడిన ప్రధాన అధికారి యోసేపు సమృద్ధి కాలంలో ఆ నీటిని నిలువ చేశాడు. కరువు దేశాన్ని నాశనం చేసినప్పుడు వాటిని విడుదల చేశాడు. యోసేపు, నా కుమారుడు, నా పితరుల దగ్గర విశ్రమించినప్పుడు ఐగుప్తు నుండి తీసుకువెళ్ళి వారు సమాధి చేయబడిన చోటే నన్ను సమాధి చేయి. మీరు చెప్పినట్లే చేస్తాను. తన వృద్ధాప్యంలో యాకోబు యోసేపు కుమారులైన మనష్షను, ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు. అతని కుడి చేయి చిన్నవాడైన ఎఫ్రాయిముపై, ఎడమ చేయి జ్యేష్ఠుడైన మనష్షపై పెట్టి తన జీవితమంతా తనను నడిపించిన దేవుని నామమున వారిని ఆశీర్వదించాడు.
వారు బాణములు వేసి అతని హింసించి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. నా చివరి దినము వరకు నన్ను ప్రాణంగా చూసుకున్నావు. యాకోబు సమాధి కార్యక్రమానికి దేశమంతా కదిలి వచ్చిందండి. ఒక మహారాజును సమాధి చేస్తున్నట్టుగా సమాధి చేయటం జరిగింది. యోసేపు ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు వేచి చూసి ఉంటే, మన తండ్రి కోసమే తన కోపాన్ని అణచివేసుకొని ఉంటే, ఇప్పుడు మన తండ్రి లేరు. మనలను ఎవరు కాపాడుతారు? అన్నలారా, నా మాట వినండి. యోసేపు ఇదివరకే క్షమించాడు, మళ్ళీ క్షమిస్తాడు. ప్రభు మనపై కనికరం చూపుతాడు. రండి, అతని దగ్గరికి వెళ్దాం. రండి నా అన్నలారా. అన్నయ్య, మన తండ్రి ఇక లేరు. మాకు ఇక ఎవ్వరూ లేరు. మాకున్నది నువ్వొక్కడివే. నీ సహోదరులమని చెప్పుకునే యోగ్యత కూడా మాకు లేదు. కానీ మమ్మల్ని విడిచిపెట్టకు. మాకు వెళ్ళడానికి మరెక్కడ దారి లేదు. మేము నీ దాసులము. నన్ను క్షమించు. దయచేసి మాకు హాని చేయకు. భయపడకండి. మీ జీవితాంతం నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఇక చింతించకండి. వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా యోసేపు ఇప్పటికీ మరువబడలేదు. ఐగుప్తుపై అతనికున్న అధికారానికి కాదు, అతని ఉన్నత స్థానానికి కాదు, ఒకే ఒక కారణం: అతడు క్షమించాడు. యోసేపును అతని సహోదరులు 20 వెండి నాణెలకు అమ్మివేశారు. యేసును ఆయన శిష్యుడు 30 వెండి నాణెలకు అప్పగించాడు. యోసేపు తనను అమ్మిన సహోదరులను క్షమించాడు. కానీ యేసు తనను సిలువ వేసిన శత్రువులను క్షమించి మానవాళి అంతటికీ రక్షణ ఇవ్వడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. యెరూషలేము వెలుపల సిలువపై ఉన్న యేసు తనను తిరస్కరించిన లోకం వైపు చూసి ఇలా అన్నాడు: తండ్రి, వీరిని క్షమించు.